ఆక్వా వ్యవసాయం, ఉద్యానవన రంగాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. అమరావతిలో జరిగిన భేటీలో రొయ్యల మేత ధరల నియంత్రణ, 100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు, అమెరికా సుంకాల అంశంపై జోక్యం, పొగాకు రైతులకు తక్షణ ఉపశమనం, రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు, అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్థాపనకు కేంద్ర సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రైతుల ఆదాయం పెంపు, ఎగుమతుల ప్రోత్సాహం, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతల వినియోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి రైల్వే స్టేషన్ ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిని పూర్తిగా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసిందని, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా నిలిపివేయలేదని లోకేష్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించిన మంత్రి ఆ సమయంలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వీడి వెళ్లే పరిస్థితి నెలకొందని విమర్శించారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పరిచామని, దేశ విదేశాల నుంచి భారీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమలను విస్తరింపచేస్తున్నామని, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే రైల్వే స్టేషన్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, కానీ ఆ రైల్వే స్టేషన్ని కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో పండించేటువంటి పంటలు కానీ ఉత్పత్తులు కానీ దేశంలోని నలుమూలలకు, అదేవిధంగా ప్రపంచ నలుమూలలకు సరఫరా చేసే విధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో తీర్చిదిద్దేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ఒక విజన్తో ఈరోజు దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్టేషన్ల కింద ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అయితే అందులో ఫేజ్ 1లో 500 తీసుకుంటే 70 పైగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు మంగళగిరిని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు, సంస్కృతులు అన్నిటినీ ఉట్టిపడే విధంగా ఈ రోజున రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా క్లీన్గా ఉండే విధంగా, దివ్యాంగులకి వసతులు ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్, బుకింగ్ కౌంటర్స్, ఇలా అనేక రకాలుగా ఈ స్టేషన్ దాదాపు 12 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్జీ గారికి, గౌరవ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారికి, వేదికమైన రైల్వే అధికారులకి, ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతుంది. ఆ సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలామంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైలు ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ప్రత్యేకంగా రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. గతంలో మనందరం చూసాం, రైల్వేలు టైంకి వచ్చేది కాదు, ట్రాకులు శుభ్రంగా ఉండేది కాదు, కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రేట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు జాబ్ మేళా ద్వారా ఇప్పటికే 1.37 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంటూ ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానం చేసి కొత్త పరిశ్రమలను అవసరమైన నైపుణ్యాలతో కూడిన వర్క్షాప్ను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. అధికారులు ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పూర్తిగా చదివి నాణ్యమైన పరిష్కారం అందించాల్సిన బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇళకియా అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో 4 శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 విడతలుగా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. గత 2 విడతలుగా నిర్వహించిన పీజీఆర్ఎస్ సమావేశాల్లో వరుసగా 94, 66 అర్జీలను స్వీకరించడం జరిగిందని, ఈ రోజు స్వీకరించిన 86 దరఖాస్తులతో కలిపి మొత్తం 246 అర్జీలను స్వీకరించడం జరిగిందని, వీటిలో ఇప్పటి వరకు 57 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, మిగతా దరఖాస్తులు వివిధ పరిష్కార దశలో ఉన్నాయని తెలిపారు. ఒకే సమస్యపై ప్రజలు పదే దరఖాస్తులు చేసుకునే పరిస్థితి రాకుండా సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి తీసుకునే కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం కూడా ఒకటన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్కు వెళ్లే అర్జీలు సమర్పించడం ప్రజలకు కొంత ప్రయాసతో కూడుకున్న విషయమని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలోనే పీజీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిందన్నారు. జిల్లా స్థాయి అధికారులందరూ నియోజకవర్గానికి రావడం, స్థానిక అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగవంతంగా, సులభంగా జరుగుతుందని తెలిపారు. 320 వరకు వచ్చినాయి, ఇప్పుడు 40 వరకు వచ్చినాయి. ఇవి ఆ డిపార్ట్మెంట్స్ అంటే మెయిన్లీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ కూడా తెలుసు, పెన్షన్ హౌస్ గురించి అది స్కీమ్ వైజ్ వస్తుంది. అది కాకుండా ఏదైతే మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, శానిటేషన్, అట్లాగే ఇవి ఉన్నాయి, మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయో లేదా అలిగేషన్స్, కంప్లైంట్స్, పోలీస్ రిలేటెడ్, ఇవి వెంటనే రిక్వెర్ చేయాలి. ఈ రిపోర్టు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ యాక్ట్ ఆన్ యువర్ కంప్లైంట్స్ అండ్ సబ్మిట్ ది యాక్షన్ టేకన్ రిపోర్ట్ ది పీజీఆర్ఎస్. నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఉన్న విజిట్, నెక్స్ట్ వీక్ పట్టణంలో హై స్కూల్లో ఉంటుంది. ఆల్ ద ఆఫీసర్స్ అటెండ్ అవ్వండి విత్ యాక్షన్ టేకన్ రిపోర్ట్. ఈ నెల రోజులు పడి 3వ శుక్రవారంలో ఇక్కడ మనం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వయంగా మన జిల్లా హెడ్ అండ్ కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు, జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా రావడం జరిగింది. సమస్యలు కూడా వాళ్ళందరూ కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం,
గత జగన్మోహన్ రెడ్డి గారు కాగితాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని అది ఒక అభియోగం. తర్వాత ఇవ్వకూడని ప్లేస్లో కొంత ఇచ్చారు, కోర్టులు దాన్ని రద్దుపరిచినని. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ భాగం అమరావతి కోర్ ఏరియాలో ఆ రోజున ఆయన వేరే దురుద్దేశంతో ఇచ్చిన పట్టాలు, దానిలో అక్కడ రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల అది రద్దుపరచడం, అది కోర్టులో ఉన్న సబ్జెక్టు. ఏదైనా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ఒక సెంటు కాకుండా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి దానికి అనుకూలంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇచ్చి వీళ్ళందరూ కూడా సైట్లు ఇవ్వడానికి చేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా పెన్షన్లు కూడా స్లోగా ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవి కానీ మరి ఇక్కడికి వచ్చి ఇవాళ వచ్చిన దాంట్లో 85 అర్జీలు మనకు రావడం జరిగింది. దాంట్లో హౌస్ సైట్స్ కోసం 30 మంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ పెన్షన్స్ 47 మంది, కరెంటు పనులకు 3, అదే స్పోర్ట్స్ అకాడమీ కోసం 1, సివిల్ సప్లైస్ దాంట్లో కొన్ని కార్డులు అని చెప్పి 2, CMRF అని 1, ఎడ్యుకేషన్ 1. అంటే మిగతా అన్ని కూడా తక్కువ. నేను చెప్పినట్లుగా 30 మంది హౌస్ సైట్ల కోసం, 47 మంది ఈ యొక్క పెన్షన్ కోసం. సో ఇవన్నీ కూడా ఈ ద్వారా మరి కలెక్టర్ గారు రిపోర్టు తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే అక్కడి నుంచి కూడా కొన్ని శాంక్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతి జిల్లాలో కూడా 1 నెల ఒక నియోజకవర్గం అని చెప్పి దాంట్లో 4 సార్లు విజిట్ అని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా మరలా కూర్చొని చేయాలి. దీంట్లో సింపుల్ పరిష్కారాలే. పెన్షన్లు 1 నెల 2 నెలల్లో 2,50,000 పెన్షన్ రాష్ట్రం అంతా కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం. ప్రపంచంలోనే తొలి ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిషన్ లెర్నింగ్ శిక్షణ కేంద్రాన్ని గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి స్వర్గ గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కేంద్రం యువత భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక అడుగని ఆయన పేర్కొన్నారు. ఏఐతో పాటు గ్రామీణ యువతలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణకు అందిస్తున్నట్లు వివరించారు. P4 కార్యక్రమంలో భాగంగా HCL ఫౌండేషన్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో కేసరపల్లి స్వర్ణ గ్రామంలో యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం శిక్షణ కేంద్రంలో ల్యాబ్లు, తరగతి గదులను పరిశీలించి కోర్సుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 1 కోటి వ్యయంతో కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఏడాది నిర్వహణ కోసం HCL ఫౌండేషన్ 80 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 619 మంది యువత దరఖాస్తులు చేసుకున్నారని, మరింత మందికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా ఉచితంగా AI/ML శిక్షణ అందిస్తున్న కేంద్రం ఇదేనని పేర్కొన్న ఆయన 90 రోజుల శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రముఖ IT సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, సెమీ కండక్టర్, చిప్ డిజైనింగ్ వంటి ప్రత్యేక కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. గన్నవరం నుంచి ప్రపంచ స్థాయి IT ఉద్యోగాలకు యువతను సిద్ధం చేయడమే లక్ష్యమని, నియోజకవర్గంలో 15,000 మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. ఈ యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని గడిచిన సంవత్సరం 5 నెలలుగా అనుకుంటే ఈ దాదాపు 2 కోట్ల రూపాయల సైట్ లో ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు కనుక్కుంటే 40-50 లక్షల రూపాయలతో సెక్రటేరియట్ గా గత ప్రభుత్వం నిర్మించి నిరుపయోగంగా ఎన్నో సెక్రటేరియట్లు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని కంప్లీట్ చేయడానికి డబ్బులు ఇచ్చి దీని HCL ఫౌండేషన్ కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. యువ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరు P4 లో భాగంగా మనం ఒక కుటుంబానికో, ఒక ఇద్దరికో, 10 మందికో మనం వాళ్ళని అడాప్ట్ చేసుకుని చేసేదానికన్నా ఇక్కడ భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అలాగే కుటుంబ వారి ఆశయ సాధనలో ఎక్కువ కుటుంబాలు లబ్ధి చేకూరాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా నేను నమ్మి ఈ కేంద్రాన్ని ప్రారంభించమని HCL ప్రతినిధులతో 2-3 మీటింగ్లు ఏర్పాటు చేస్తే 3వ మీటింగ్ డిసైడ్ చేస్ అండ్ ఇక్కడ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరం 80 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. వాళ్ళు 619 మంది ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రాబోయే కాలంలో 16 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు మీరు చదువుకున్న నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్నాయని చెప్పి బాధపడటం అనవసరం. మన గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి HCL ఫౌండర్ శివరాజ్ నాడార్ గారికి, ఆయన డాటర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 2,26,000 మంది ఎంప్లాయీస్, ప్రపంచవ్యాప్తంగా ఎంప్లాయీస్ ఉన్న HCL కంపెనీ 28 ఎకరాలు మనం కేటాయిస్తే
5,500 మంది ఉపాధి అవకాశాలు కల్పించింది. అలాగే నాగపూర్ 3వ ప్లేస్ లో ఉంటే ఇది 4వ ప్లేస్ లో ఉంటే ఈ మధ్య 5,500 దాటిపోయిన తర్వాత నాగపూర్ని తోసి మనం 3వ స్థానంలో HCL ప్రపంచంలో ఉన్న అన్ని సెంటర్లో ఇది 3వ ప్లేస్ లో ఉంది. వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం AML కానీ నేను మొట్టమొదటిసారిగా వాళ్ళు అడిగినప్పుడు బీకామ్ కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్ లేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్స్, IT వాళ్ళకి పనికి వస్తుంది అనుకోండి. చాలా శుభసూచకం అన్నమాట. ఈ కేంద్రం రావటానికి ప్రధాన కారకులు ప్రోద్బలం ఇచ్చింది కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు. ఆయన కంటిన్యూస్ గా మానిటర్ చేసి పర్సీవ్ చేసి ఈ సెంటర్ తీసుకురావటం ఇక్కడ యువతకి చాలా అడ్వాంటేజ్ అని కూడా చెప్పేసాను అంటాను. యువత దాన్ని యూజ్ కూడా చేసుకోవాలి, స్కిల్ సెట్స్ పెంచుకోవాలి. తరం మారుతోంది, టెక్నాలజీ మారుతోంది, రోజులు మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి కొత్త సెంటర్స్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అనమాట AIML కోర్సుల్లో శిక్షణ పొంది మరింత మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కూడా అనమాట ప్రోద్బలంగా ఉంటుంది. కాబట్టి వాడుకోండి సెంటర్ ని కూడా జాగ్రత్తగా. అండ్ ఇంత కష్టపడి సెంటర్ ని తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మా P4 ప్రోగ్రామ్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్లే సార్థకం అవుతుందని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి thanking both HCL Foundation for setting up the center and also Honorable ఎమ్మెల్యే గారిని కూడా అనమాట వెంకట్రావు గారిని ఫర్ మేకింగ్ ఇట్ ఏ రియాలిటీ అనమాట ఇక్కడ యూత్ కోసం ఉంది. థ్యాంక్స్ ఎవ్రీబడి. విజయవాడలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. బాధితురాలకు పరిచయం ఉన్న వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని డీజీపీ గుర్రం రామకృష్ణ తెలిపారు. 3 నిందితులను అరెస్ట్ చేసి దోచుకెళ్లిన బంగారు నగలు, సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 69 ఏళ్ల ఉత్తమమ్మను 3 నిందితులు పథకం ప్రకారం హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, సెల్ ఫోన్ను దోచుకుని పరారయ్యారు. 2 రోజులుగా ఫోన్కు స్పందన లేకపోవడంతో బంధువులు ఇంటికి వెళ్లి చూడగా వృద్ధురాలు మృతదేహంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారని, దీంతో సిపిఎస్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహకారంతో నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు మానేపల్లి సోమశేఖర్ బాబు మృతురాలికి దూరపు బంధువు కాగా ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని తన సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ నెల 14న ఈ నేరానికి పాల్పడిన 3 నిందితులను అరెస్ట్ చేసి దోచుకెళ్లిన బంగారు నగలు, సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ గుర్రం రామకృష్ణ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని పోలీస్ కమిషనర్ అభినందించినట్లు తెలిపారు. 16/7/2026 తేదీన మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న నైటు ఒక కేసు రిపోర్ట్ అవడం జరిగింది. ఆ కేసు ఏంటంటే మనకి 1 టౌన్ ఈ జైన్స్ టెంపుల్ దగ్గరలో నివాసం ఉండే కొత్త మాసు విజయలక్ష్మి అనే ఆవిడే ఒక 69 years 9 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై వైశ్య. ఈ అమ్మాయిని హత్య చేసినట్లు మరియు ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు పోయినట్లు మనకి 1 టౌన్ సిఐ గారికి రిపోర్ట్ రాగానే వెంటనే వారు కేసు నమోదు చేసి దీంట్లో క్లూస్ టీమ్ని అలాగే ఫింగర్ ప్రింట్స్ విభాగాన్ని వీళ్ళందరినీ కూడా నేరస్థానాన్ని పిలిచి మిగతా అధికారులందరూ కూడా ఈ విషయం తెలియజేయగా జోన్లో ఉన్న మిగతా సిఐస్ని అందరినీ కూడా ఈ కేసు దర్యాప్తు నిమిత్తము సీనికి పిలవడం జరిగింది. ఈ కేసును మనం అతి తక్కువ టైంలో ఛేదించడం జరిగింది. ఈ వృద్ధ మహిళ ఆ సొంత ఇంట్లో మిడిల్ ఫ్లోర్లో ఉంటుంది. అంటే 3 ఫ్లోర్స్, అది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ అమ్మాయి ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్ మరియు పైన కూడా వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. ఈ ముద్దాయిలు దీంట్లో A1 మానేపల్లి సోమశేఖర్ అన్న ఇతను కూడా క్యాస్ట్ బై వైశ్య. ఈ మృతురాలికి ఇతను దూర బంధువు. ఇతనికి ఈ అమ్మాయి గురించి తెలుసు. ఈ అమ్మాయికి సంబంధించిన కూతురది అమెరికాలో ఉంటారని తెలుసు. గత 3 నెలల క్రితం బయట కనిపిస్తే మాట్లాడడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఇతను స్నేహితుడైన బుద్ధభత్తుల నరేంద్ర మరియు ఇతను చేసుకున్న భార్య మొదటి భర్త కుమారుడు ఇతను జోనాయిల్ వీళ్ళు 3 కలిసి 16/7/2026 తేదీన నులకపేట నుంచి వాళ్ళ స్కూటీ మీద బయలుదేరి 14/7/2026 తేదీన మధ్యాహ్నం నులకపేట నుంచి తాడేపల్లి మండలం నులకపేట నుంచి స్కూటీ మీద బయలుదేరి మధ్యాహ్నం 1:30కి ఇంట్లో ప్రవేశించి ఈ ముసలావిడిని హత్య చేసి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అంటే
4 గాజులు, ఒక గొలుసు ప్లస్ చెవిమాటీలు, ఆమె సెల్ ఫోను దొంగతనం చేసి వెళ్ళిపోతూ బయట తాళం వేసుకుని ఆ తాళం కీస్ని కిటికీలో పెట్టడం జరిగింది. ఈమె కుమార్తె 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదని చెప్పి వాళ్ళ బంధువులకి, ఈ మృతురాలి మేనళ్ళకి ఫోన్ చేస్తే అతను వచ్చి ఈ తాళం గురించి అడిగితే కింద వాళ్ళు దొరికినాయి అని చెప్పి, నిన్న ఈవినింగ్ దొరికినాయి అని చెప్పి అతనికి ఇవ్వటం, వాళ్ళు చూడటం, ఇమీడియట్లీ ఈ విషయాన్ని పోలీసు వారికి చెప్పడం, పోలీసు వారు వెంటనే పై అధికారుల మన సిపి ఎస్వి రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మిగతా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి ఈ కేసుని అతి తక్కువ సమయంలో టెక్నికల్గా, అంటే మనం పెట్టించిన సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి నైట్ ఈ ముద్దాయిలు ఎవరనేది గుర్తించి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి అతను దొంగిలించిన చోరీ సొత్తు మొత్తం మరియు సెల్ ఫోను, ఈ నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. హస్త కళాకారులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. హస్త కళాకారులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉచిత స్టాల్స్, ప్రయాణ వ్యయాలు, టీఏడిఏ సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ హస్తకళా ప్రదర్శనను ఆదరించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026ను తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హస్తకళలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉచిత స్టాళ్లు, ప్రయాణ వ్యయాలు, టీఏడిఏ సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు హస్తకళల అభివృద్ధి, కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో సంప్రదాయ కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నగర ప్రజలు హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. లేపాక్షి మేనేజర్ ఎం సురేష్ మాట్లాడుతూ, లేపాక్షి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఎండి విశ్వ మనోహర్ కృషితో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన హస్త కళాకారులు కళాఖండాలు, దేవతా విగ్రహాలు, చేనేత వస్త్రాలు తదితర ఉత్పత్తులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు, విద్యార్థులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో సందర్శించి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి మేనేజర్ ఢిల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హస్తకళ మహోత్సవం సందర్భంగా ఇక్కడ నైపుణ్యం కలిగిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ₹1 ఖర్చు లేకుండా స్టాల్స్ని ఏర్పాటు చేయటం, వాళ్ళకి టీఏడిఏ ఇవ్వటం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చి వాళ్ళ ప్రోత్సహిస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం హస్తకళల మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళకి అనేకమైన రాయితీలు కల్పించడంతో పాటు ఈ విధంగా మార్కెట్ సౌకర్యం కల్పించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి అప్పుడు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఒకటి కూడా జరగలేదేమో నా అభిప్రాయం. ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో నా చేతుల మీద గుండానే సుమారు 5కు పైగా కార్యక్రమాలు, మరి మినిస్టర్ గారు అనేక పర్యాలు వచ్చారు. ఇవాళ కూడా వాళ్ళు రావాల్సి ఉందే ఢిల్లీలో. ఇలాంటి కార్యక్రమే అక్కడ ఏర్పాటు చేయటం వల్ల ఢిల్లీలో ఉన్నారు. దానికోసం నేను ప్రత్యేకంగా రావడం జరిగింది.
మరి ఈ 2 సంవత్సరాల్లోనే నేను పాల్గొన్న కార్యక్రమాలే సుమారు 5కు పైగా ఇక్కడ ఉన్నాయి. ఇంకా నేను రాకుండా కూడా మినిస్టర్ గారు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ అధికారులు ఇచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇవాళ హస్తకళ లేక ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో ఈ యొక్క కళ కలిగిన అనేక మంది కార్మికులు వాళ్ళకి భరోసా ఇవ్వటానికి, చేతి వృత్తుల్ని, మన సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని కాపాడటానికి, ఇవి ఉపాధి కాకుండా మన సాంప్రదాయాలు ముందు తరాలు కూడా తీసుకెళ్లే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీళ్ళందరికీ సౌకర్యాలు కల్పించిందని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత పబ్లిక్ మీద కూడా ఉంది. అనేకమైన కళాఖండాలు టేబుల్ మీద పెట్టుకోవటానికి, లేకపోతే ఇతర వస్తువులు, శారీస్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేవి. ప్రజలు దీన్ని ప్రోత్సహించాలా. ప్రభుత్వాలు మ్యాక్సిమం ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే నేను 30 సంవత్సరానికి శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని పర్యాయాలు నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడు కూడా ఆయన అనేకమైన సమావేశాల్లో వీటిని ఎందుకు మనం ప్రోత్సహించాలి, వీళ్ళని ముందుకు ఎందుకు నడిపించాలనే దాని మీద అనేకమైన ఆయన మీటింగులు కూడా నేను పాల్గొనడం జరిగింది. అందువల్ల ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా కూటమిగా మంచి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మంచి వ్యాపారం, ఉపాధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారి ఆదేశ ప్రకారం మన స్టేట్లో 6 కార్యక్రమాలు చేస్తున్నాము ఈ వారం రోజుల్లోంచి. ఒక కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు తిరుపతి, విజయవాడలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి 35 కౌంటర్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ మనం ఫ్రీ స్టాళ్ళు, టీఏ అండ్ ఇస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తాము. వాళ్ళకి బాగా మార్కెటింగ్ కోసం మేము పబ్లిసిటీ ఇస్తున్నాము. మీరు కూడా దయచేసి వాళ్ళకి కొంచెం సేల్ అవ్వడానికి మీరు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ లేపాక్షి ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. లేపాక్షి ఇప్పుడు హస్తకళాకారుల కోసమే పనిచేస్తుంది. వాళ్ళకి మార్కెటింగు అన్ని రకాలుగా మా షోరూంలో వాళ్ళకి పర్చేజ్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ ఇస్తూ ఉంటాము. దీనికి మా చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారు, మా ఎండి ఇస్వా గారు సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.